మనందరి ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. మన నిజ జీవితంలో మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోవాలంటే శాశ్వతంగా ఒక పరిష్కారం ఉంది అనమాట. కర్పూరం లవంగం ఎలా అంటే కర్పూరం అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే కర్పూరంతో పూజలు చేయడం వల్ల అంటే అమ్మవారికి దిష్టి తీసేటప్పుడు అనే దేవుడికి దిష్టి తీసి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కర్పూరంతో దిష్టి తీస్తూ పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్తుంటారు. మరి మన జీవితంపై ప్రభావం చూపిస్తున్న చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయని పండితులు అంటున్నారు. అలాగే వివాహంలో ఏర్పడే అడ్డంకులు కానీ తొలగిపోవాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాతకు పూజ చేయడం వలన వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా బాధపడేవారు కర్పూరంతో కానీ లవంగంతో కానీ వేసి కాల్చాలన్నమాట. ఆ దిష్టి తీసి కాల్చాలి. తర్వాత వాటిని నిద్రపోయే ముందు బయట పడేయాలి. ఎప్పుడైనా సరే కర్పూరంతో కానీ ఎర్ర నీళ్ళు కర్పూరంతో దిష్టి తీస్తారు. అలాగే ఎర్ర నీళ్ళు లవంగంతో కానీ దిష్టి తీయటం వల్ల ఆ దిష్టి అనేది ఆ నెగిటివ్ ఎనర్జీ అల్లో ఉండి అందరూ నిద్రపోయే ముందు అది పడపోస్తే మనకి మంచి జరుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎలాంటి ఇబ్బందులు మనకి సమస్యలు కానీ రావు. కొంతమందికి ఉద్యోగం అనేది తొందరగా రాకపోయినా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సాయంత్రం వేళ సమయాన్ని ఇంట్లో కర్పూర దీపాన్ని వెలిగించాలి. తప్పనిసరిగా పొగ కూడా వేయాలి. ఇంట్లో ధూపం వేయడం వల్ల అంతటా తిరగాలి. అలా తిరిగితే నిత్యం చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవన్నమాట. నిత్యం ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి ఆమె మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు రాహుకేతు సమస్యలు కూడా ఉండవు మనకు. ఇలాంటి మరెన్నో లాభాలు, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శుభాలు జరుగుతాయి మనకి. ఇవి ఇలా చేయటం వల్ల ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కర్పూరంతో ఇలా పూజలు చేయటం వల్ల. అందుకని కర్పూరం అనేది చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.